హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను 2 days తీసానండి కొన్ని క్లిప్స్. అవి ఇంకా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. మా క్వార్టర్స్ అయితే నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. మేము ఒక్కరమే ఉన్నామన్నమాట. ఇంకిద్దరు ఉండేది కానీ వాళ్ళు లీవ్ వెళ్ళిపోయారు. అందుకనేసి చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఇంకెక్కడ నేనైతే ఒక పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకెట్లాగో తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పేసి. తమ్ముడు ఎక్కువ పెరుగుతోటే తింటాడు కర్రీస్తో కంటే, అందుకనే తీసుకున్నాను. పెరుగు ప్యాకెట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా. ఇక తమ్ముడైతే వచ్చేసాడు, శాతవాహన్కి వచ్చాడు. ఇంకొచ్చేసరికి ఈ టైం అయింది. తమ్ముడికి ఒక షూట్ ఉందన్నమాట, అందుకనే వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోతాడన్నమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. టైర్డ్ అయిపోయాడు జర్నీ చేసి, మంచిగా నిద్ర వస్తుంది అక్క అని చెప్పాడన్నమాట. ఇంకా తమ్ముడైతే వెళ్ళేసి వచ్చాడండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం తినేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చాడన్నమాట 9 o'clockకి. వాడు బిజీ అయిపోతున్నాడు ఈ మధ్యలో. మొన్న తీగ తెగిపోయిందని చెప్పా కదా, ఇక్కడ సైడ్ కాలువలని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ DCM ఆ మట్టి పోసింది కదా, దానివల్ల ఆ తీగ అయితే తెగిపోయింది. ఇంకా తమ్ముడిని కట్టమంటే తమ్ముడు కట్టాడు. ఇంకా తమ్ముడైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా తమ్ముడు వెళ్ళినా కూడా నాకు బాధ అవుతుంది. అసలు మా మమ్మీ వెళ్తేనే ఎక్కువ బాధ అనిపించేది, బట్ ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా కూడా బాధిస్తుంది. అయినా మా ఇంటికి వచ్చేది మా మమ్మీ మా తమ్ముడే కదా, ఇంకెవరు వస్తారు ఇక్కడికి. ఇంకా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఈరోజు అయితే వెదర్ కూల్గా ఉందండి కాస్త. ఇంకా నేనైతే ఈ బట్టలన్నీ ఇటే ఆరేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు ఈవినింగ్. ఇంకా ఆకలిస్తుందంటే ఇంకా పొంగనాలు అయితే చేసి ఇచ్చాను. ఈరోజు కటింగ్ చేపిద్దామని అనుకున్నాను చెర్రీకి, కానీ చెర్రీ ఏమన్నాడంటే ప్రతిసారి రోజు కాదు, నాకు చేపించినప్పుడల్లా నాకే ఫస్ట్ చేపిస్తున్నావు, నేను చేయించుకోను, నాకు అవసరం లేదు అని చెప్పాడు. ఇంకా అందుకనేసి ఇంకా దీపుని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్ళలేదన్నమాట. ఈరోజు వచ్చేసి చెర్రీ రానని చెప్తే ఇంకా దీపు నేనే వెళ్తున్నాము, జాగ్రత్త, మరి ఎవ్వరు లేరు, భయపడతామని చెప్పేసి. ఇంకా టీవీ పెట్టుకున్నా కాబట్టి ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఇంకా షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా షాప్కి వచ్చినప్పటి నుండి ఇంకెళ్ళే వరకు నేను మా హస్బెండ్తో కాల్ మాట్లాడుకుంటూనే ఉన్నాను. నాకు అసలు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే 2-3 members ఉన్నారు అందులో జెంట్స్. నాకు ఏదోలా అనిపిస్తుంది అసలు వాళ్ళను ఆ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించాలంటేను. ఇంకా తమ్ముడిని చేయించమని చెప్పా కానీ పాపం వాడికి వీలు అవ్వలేదు. వాడు కూడా చేపిస్తా అన్నాడు, కానీ వాడికి వీలైనప్పుడు వీళ్ళు ఉంటలేరు, వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాడికి వీలు కాలేదు. అయినా ఈసారి తమ్ముడు ఒకరోజు వచ్చి ఇంకొక రోజు షూట్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు కదా. ఇంకా దీపుకి అయితే కటింగ్ చేయించుకొని తీసుకొచ్చాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇంక ఇప్పుడు వచ్చేసి చెర్రీకి కటింగ్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట. ఈరోజు దీపు కూడా వస్తున్నాడు మాతో పాటు. క్రెడిట్ కార్డా? ఎక్కడుంది క్రెడిట్ కార్డు? అది లేదు కానీ కీ వద్దా ఇంటిది? లాక్ వేయకుండానే వెళ్తావా? వచ్చా సరే కానీ పదా. ఇగో తాళం నువ్వేయి, మీకు అలవాటు కావాలి వేసుడు తీయడం. ఇప్పటి వరకు తాళం వేసుడు తీయడం రాకపోతే ఎట్లారా? అది ఒక నేర్పియాలి, అది బ్రహ్మ విద్యనా ఏంట్రా? మనీయా? I am money. We are gonna see you are unable to use money because you only decided to go away with Max. Yes, okay. పర్లేదా రా, నేను వేస్తారా? దాన్ని పట్టుకో చెర్రీ, అట్లా పట్టుకో. నేనంట 2-3 వేయాలరా తాళం వేస్తే. నేను వేస్తారా అయ్యారా? పెట్టుకున్నా ఒక 1 hour పడుకుంటున్నాను, అలారం పెట్టుకున్నా. మీరు వచ్చేసి డోర్ కొట్టిల్లు, ఇప్పుడు మోగింది అలారం. వావ్ దీపు గుడ్ బై. ఒకసారి లాగు దాన్ని,
ఇట్లా లాగు వెరీ గుడ్ ఇక పదండి దీపు గుడ్ బై పాకెట్ ఇచ్చుకుంటే బాగుండే హెడ్ సెట్ ఏముంది పద ఇక అమ్మమ్మతో మాట్లాడుతుంది కదా అక్కడ మీకు కటింగ్ చేస్తా అంటే టైం పాస్ ఇప్పుడు అవసరమా రాది ఇటు నేను తీస్తా ఫాస్ట్కి వెళ్దాం ఫస్ట్ చెప్పులు ఇప్పు ఎక్కడుందో తెలుసా నీకు తెలుసు నీకు తెలియదా నాకు తెలుసు నేను తీస్తే బుద్ధిప్పు లేట్ అవుతుంది వీడు తాళం తీయడంలో ఎక్స్పర్ట్ వాడు వేయడంలో ఎక్స్పర్టా అవురా వెళ్ళి తీసుకురా పో అంటారు రాజు రాజు చక్రవర్తి బా నీకు ఫోజులే ఎక్కువైతే ఏ చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళొద్దు శివ చక్రవర్తి రాని నేను శివ చక్రవర్తి అబ్బో వావ్ ఓకే ఫాస్ట్గా తాళమే శివ నాకు ఏడాది రా చాలుగానే అంత వేడిగా ఉందో జుట్టు ఇదో తల ఇంత అనిపిస్తుంది బుర్రిలా నాకు అనిపిస్తుంది కదా మమ్మీ నేను ఒకసారి నాకు అప్పుడప్పుడు అనిపిస్తే నేను చైనా లాగా కనబడుతుంది అవునా చైనా లాగా కనబడతలేవు జపాన్ లాగా మలయాళం లాగా కనబడుతున్నావు జపనీస్ మా సైడ్ వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములకి ఒకే రోజు కటింగ్ చేయించకూడదు అంటారు. అందుకనేసి ఒకరోజు చెర్రీకి ఒకరోజు దీపుకి అయితే చేయించాను. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. చెర్రీకి స్నానం కూడా చేయించాను అన్నమాట. చెర్రీకి సోకులు ఎక్కువ అవుతున్నాయి, కటింగ్ చిన్నగా వద్దంట, కొంచెం పెద్దగా కావాలంట. నేను చెప్పాను పదే నేను తిరగలేను, నీ కటింగ్ పెరుగుతూ ఉంటే కటింగ్ షాప్ల చుట్టూ, ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలానే ఉండాలి, లేకపోతే చిరాకేస్తుంది అని చెప్పాను. ఇంకా భయ్య కూడా అలానే అన్నాడు, కటింగ్ చేసేది ఆయనే. అప్పుడు ఊరుకున్నాడు అన్నమాట. సండే రోజు వెళ్ళానండి కటింగ్ చేపిస్తానని, బట్ అందులో జెంట్స్ ఉన్నారు, నాకు మంచిగా అనిపించక రిటర్న్ వచ్చేసాను. ఇంకా రిమైనింగ్ డేస్లో ఉండరు కదా అని చెప్పేసి వెళ్తే ఆ రోజు కూడా ఉన్నారు. కానీ నిన్న షాప్ ఓపెన్ చేయగానే వెళ్ళామన్నమాట, అందుకనే లక్కీగా ఎవరు లేరు. నాకు మంచిగా అనిపించింది. ఇంకా మమ్మీతో మాట్లాడుకుంటూ కటింగ్ చేసే అంతసేపు ఇంకా టైంపాస్ అయిపోయిందన్నమాట నాకు. కటింగ్ చిన్నగా చేపిస్తే మళ్ళీ 1.5 month వరకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నెమ్మదిగా చేపించవచ్చు కదా అని చెప్పేసి నా ప్లాను. వాడికేమో హెయిర్ స్టైల్ కావాలంట, వాడికి నచ్చిన స్టైల్లో. బట్ స్కూల్లో అలా ఒప్పుకోరు కదా, మేడం వాళ్ళు ఏమైనా అంటారంటేను మళ్ళీ కామ్గా ఊరుకున్నాడు. ఆ భయ్య చెప్తేనే ఊరుకున్నాడు, కటింగ్ చేసే భయ్య. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రెడ్ రోస్ట్ అడిగితే బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా షుగర్ పౌడర్ వేసి చేస్తే బాగుండేది, బట్ నాకు ఇంక ఓపిక లేదు. అందుకనేసి ఇంకా ఆ షుగర్ని అలానే వేస్తున్నాను, అదే మెల్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఈసారి తమ్ముడు వచ్చినప్పుడు మమ్మీని కూడా రమ్మని చెప్పాను, బట్ మమ్మీకి వీలు అవ్వలేదు. ప్రతిసారి వీలు అవ్వాలని రూల్ ఏం లేదు కదా మన దగ్గరికి రావడానికి. ఇంకా మమ్మీ వస్తే ఫుల్ హ్యాపీగా ఉండేది నాకు, మినిమం ఒక 1 week అయినా ఉండేది. మా హస్బెండ్ కూడా కొద్ది రోజులలో వచ్చేస్తాడు, ఫుల్ హ్యాపీ. ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అనమాట. నేను చెర్రీ దీపుకు అంతేముండదు, ప్రతిరోజు ఒక 2-3 times కౌంట్ చేసుకుంటామండి. మా హస్బెండ్ ఫోన్ చేసినప్పుడల్లా 18 days, 17 days, 16 days అలా ఇలా అని చెప్పేసి పొద్దుకు 2-3 times అలానే కౌంట్ చేసుకుంటున్నాం. తెలుసు అయినా కూడా మా సాటిస్ఫాక్షన్ కోసం అలా కౌంట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.